నాకు తరచూ నా లోపల బలహీనత ఉందని అనిపిస్తుంది. నాకు స్పష్టంగా తెలుసు ఏం చెయ్యాలి అది నాకు అవసరం కూడా, కానీ అయినా నేను ఆ పని చేయటం లేదు. ఓ ఉదాహరణగా చెబుతాను. జిమ్కి వెళ్లడం నాకు అవసరం అని నాకు తెలుసు, కానీ ఈ వారం నేను కేవలం 3 రోజులు మాత్రమే వెళ్లాను, మిగిలిన 3 రోజులు మానేశాను. నా అసత్యత నాకు కనిపిస్తోంది, తప్పు చేస్తున్నానని కూడా అర్థమవుతోంది, అయినా నేను దాన్ని మార్చుకోలేకపోతున్నాను. జిమ్కి వెళ్ళకపోతే కాస్త చెడుగా అనిపిస్తుంది కదా? చెడిగా అనిపిస్తుంది. అది ప్రేమే. ప్రేమ లోపం లేదు, ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమకి కూడా బలాన్ని ఇవ్వాలి. అహంకారానికి ప్రేమ ఉండే ఉంటుంది. ముక్తి పట్ల సత్యం, పట్ల వెలుగు, పట్ల మీరు ఏ పేరుతోనైనా పిలవండి, ప్రేమ అనేది ఉండే ఉంటుంది. కానీ ఆ ప్రేమ వైపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రేమ వస్తుంది, కానీ పని వేరే దిశలో సాగుతుంది, జీవితం వేరే దిశలో నడుస్తుంది. ప్రేమ ఒకవైపుగా ఉంటుంది, జీవితం ఇంకో వైపుగా పోతుంది. కాబట్టి ప్రేమ కూడా ఏదో ఆటోమేటిక్గా జరిగిపోయే విషయం కాదు. ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమ వైపు మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మీరు చూసుకోవాలి. మీరు ప్రేమని ఎంచుకుంటే జీవితంలో ప్రేమ ఆడుతుంది. మీరు ప్రేమకు బదులుగా అలసత్వాన్ని, అలవాట్లను, భయాన్ని లేదా ఏదైనా లోభాన్ని ఎంచుకుంటే అప్పుడు జీవితం వేరేలా సాగుతుంది. ప్రేమ అయితే ఉంటుంది, కానీ మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాం కదా. అవే ఎన్నికల్లో నా ఉనికి అర్థహీనంగా మారిపోయింది. కానీ ఆ నమ్మక ద్రోహం మీరు చేసేప్పుడు నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పే చెబుతుంది ప్రేమ్ ఇంకా ఉందని.